హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటిల్లో కలర్ఫుల్గా చూడగానే తినాలి అనిపించేలాగా నోరూరేలాగా మంచి చిక్కటి మటన్ పొటాటో కర్రీ అయితే చేసుకుందాం. ఎందుకంటే మనకున్న డబ్బులతో వచ్చినంత మటన్ తెచ్చుకోవాలంటే ఇప్పుడల్లా అయ్యే పని కాదులే అని చెప్పేసి ఒక పావు కేజీ మటన్ తెచ్చుకొని దానిలో ఒక పావు స్పూన్ పసుపు వేసి వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అది చక్కగా వాష్ చేసి పక్కనుంచుకున్నాక పెద్దుల్లిపాయని ఇలా తొక్క తీసేసుకొని నీట్‌గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సరేనని చెప్పేసి దానిలోకి ఒక టమాటో కూడా తీసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక అంతా రెడీ చేసుకుని పక్కనుంచుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలోకి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని అలా అలా దోరగా వేయించుకోవాలి. ఇక అవి కాస్త వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేశాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు. ఇక ఈ టమాటో ముక్కలు, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయేలాగా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత రివర్స్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే మనకి టమాటో చక్కగా మగ్గిపోతుంది. చూసారా మన పావు కేజీ మటను ఒక చిన్న కూర గిన్నంత వచ్చింది. ఆ పావు కేజీ మటన్ ఎవరికి సరిపోతుందండి. అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. ఇక టమాటో కూడా మగ్గిపోయాక దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మన పావు కేజీ మటన్ని వేసేసుకుందాం అనమాట. ఈ పావు కేజీ మటన్ ఎవరికి పెడతావమ్మా అనుకోవద్దండి. చూడండి దీనిలోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా పైనుంచి కిందికి ఒకసారి కలుపుకుందాం. తర్వాత దీనిలోకి కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కాస్త ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక ఈ మసాలాలు, ఉప్పు, కారం చక్కగా మటన్ ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి ఇలాగా కలుపుకుందాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఉప్పు కాస్త సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. సరే మనం తీసుకున్న మటన్ ఎవరికి సరిపోతుంది? సరిపోదు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ మటన్ తెచ్చుకోలేం కదా! ఇంట్లో ఉన్న బంగాళదుంపల్ని చక్కగా తొక్క తీసుకొని ఈ సైజులో ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఇక వీటిని వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ నుంచి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. కరెక్ట్గా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ వేడి ఆరిపోయే వరకు వెయిట్ చేయాలన్నమాట. కుక్కర్ వేడి ఆరిపోయాక చక్కగా మూత ఓపెన్ చేస్తే మనకి కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా తినేస్తే సూపర్గా ఉంటుంది. కానీ మనం తెచ్చుకున్న పావు కేజీ మటన్ అందరికీ సరిపోదు కాబట్టి ఇక దీనిలోకి మనం తగినన్ని బంగాళదుంపల ముక్కలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంకా దీనిలోకి బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే కట్ చేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదండి. నీట్గా వాష్ చేసుకొని బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలి. మనమైతే 1 కప్పు మటన్ వేసుకుంటే దానిలోకి 2 కప్పులు బంగాళదుంప ముక్కలు వేసుకున్నామండి. మనం తీసుకున్న మటన్ కన్నా మనం వేసిన ఉల్లిపాయలు, టమాటోలు దీన్ని బంగాళదుంప కూర అంటే బాగుండిద్దేమో, కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ మటన్ వేసాం కాబట్టి పొటాటో మటన్ అని మాత్రం పేరు పెట్టేశాను. మీరేం పేరు పెడతారో కామెంట్ చేయండి. చక్కగా ఇక ముక్కలు పైనుంచి కిందికి కలుపుకొని దీనిలోకి సరిపడినంత ఉప్పు, కారం మళ్ళీ కాస్త చూసుకోండి. ఇక్కడ టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. టేస్ట్ చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. నాకైతే కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించింది. అందుకని కొంచెం ఉప్పు వేసాను. తర్వాత ఇంకా దీనిలోకి కాస్త కారం కూడా వేసుకున్నానండి. నేను 1 పావు స్పూను కారం వేసుకుని చక్కగా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీన్ని ఒక్కసారి టేస్ట్ చూడండి. ఉప్పు, కారం కలుపుకోవాలి. కొంచెం 1 పావు టేబుల్ స్పూను చికెన్ మసాలా వేసానన్నమాట. ఇక ఇది మొత్తం కూడా ఒక్కసారి కలిసేలాగా ఇలా పైనుంచి కిందికి కలుపుకోవాలి. మటన్ అయితే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. పొటాటో చాలా తొందరగా ఉడికిపోతుందండి. పెద్ద టైం తీసుకోదు. మనం కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది.
చూసారా మన కుక్కర్‌లో మూత తీసేసినాక మటన్ చూసారా? మటను, పొటాటో చక్కగా ఉడికిపోయిందనమాట. మటన్, పొటాటో కన్నా పొటాటో మటన్ అంటే చాలా బావుంటుందేమో. పొటాటో ముక్కలు ఒక 10 వస్తే మటన్ ముక్క ఒకటొస్తుందనమాట. కానీ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా యమ్మీగా చాలా బావుంది. రైస్‌లో తిన్నా, చపాతీలోకైతే సూపర్ కాంబినేషన్ అండి. అయితే మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.